దగ్గర దగ్గర కూర్చుంటే మనం గుసగుస పెట్టుకుంటారని దేశపతి గారు మాట్లాడతాడు ఏదంటారు అతను మాట్లాడమంటారు కావచ్చు కానీ నేను ఓపిక ఉన్నా. అబ్బా అట్లా కూడా మనం ఓపిక పట్టినావు. ఓపిక పట్టినా. ఇంతలో మంత్రి పేరు చెప్పిండు. మంత్రి మాట్లాడిండు. మంత్రి మాట్లాడతా అంటే నేనే అనుకున్నా, నాకు అనుమానం వచ్చింది. అదే వీనికి ఏదో నాశనకాలం ముట్టింది, వీనికి ఏదో కడుపులో కుట్ర పన్నిండు, ఈ గొర్రెల మీద వీనికి కన్ను పడ్డ సుమా అని అనుకున్నా. అనుకునే అయ్యా ఆఖరి కృతజ్ఞతలన్నా చెప్పిస్తాడు కావచ్చు నాతో అనుకున్నా. కృతజ్ఞతలు కూడా చెప్పియలే. కనబోయిన రాజన్నను దిష్టి బొమ్మలాగా చూపేనా కేశిరావు. అయితే ఇప్పుడు కనబోయిన రాజన్న చైర్మన్ అయ్యేం సకదానం కార్పొరేషన్కు, మరి దిష్టి బొమ్మేనా ఆ పదవికి? చైర్మన్ అనే తోనికి ఒక మన తీర్మానం చేసే అధికారం తప్ప వానికి శక్తి అధికారం లేదు, వానికి ఏ అధికారం లేదు. మొత్తం ఎండీకే అధికారం. ఎండీకి అధికారం. దాని తర్వాత మరి మంత్రికి ఏమన్నా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ముఖ్యమంత్రి దీని మీద కుట్ర పనిండు. మళ్ళా తెల్లారి నేను పోయి పంచాయతీ పెట్టుకున్నా. ఎంత మోసం జరిగిందేమే, ఇంత మోసం జరిగింది రాజన్న. ఎప్పుడు చెప్పగలిగే కొల్లులను చెట్టుకు పుట్టకు గట్టుకు, చెట్టుకు పుట్టకు గట్టుకు మాత్రమే చెప్తాడు కదా గొల్లాయన ముచ్చట. యాదవుడు ఎక్కడ చెప్తాడయా ముచ్చట? గొర్రెల కాపరి ఎక్కడ చెప్తాడయా? గొల్ల కురువులను గరి కోసం పుచ్చుకోవచ్చునా? ఎర్రగొల్ల శాపం తగినట్టుందేమే కదా. అబ్బా మీదంగా ఏమనుకుంటారు జనాలు? కన్నెపోయిన రాజయ్య మా యాదవ బిడ్డ ఓరుగాలు బిడ్డోడు ఇవాళ గొర్రెల మేకల సహకార అభివృద్ధి కార్పొరేషన్కు ఇవాళ కోజాగా పెద్ద కోజాగా అయింది. ఇక మాకు ఆ కోజాగా మరి ఎందుకు కేశరావుతో మాట్లాడతలేడు, మాకు ఎందుకు సరఫరా చేస్తలేడు, మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అదే ఏ విషయంలో అయినా, మందుల విషయంలో అయినా, టీకాల విషయంలో అయినా, ఇంకా అరొక దాంట్లో లోన్ల విషయంలో అయినా, ఇంకో దాంట్లో. కానీ ఒరేకు ఈయన ఏమైనా రాజయ్య నువ్వు ఏమైనా సింగులు చేత పట్టుకొని ఈడంగా ఆడంగా తిరుగు, అంతేగాని నీకు ఏం బట్టియేమో, నీకు ఏమి ఇయ్యము, నీ చేతులకు చెక్కులు పెట్టము, నీ చేతికి తారం ఇయ్యము, నా మొల్లరాకే కట్టుకుంటాం బొడ్డు కాడ అని ఏం సక్కన తీగరాగాలు తీసిరేమే బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పులి. అదే పోను అది ఎప్పుడే మొదటి టర్మ్ ఇయ్యలేదు, సెకండ్ టర్మ్ ఆయన దిగిపోయే టర్ములు ఇచ్చిండు. నన్ను ఇంతలో నా కాలం గడిచిపోయింది, నేను పోయి పంచాయతీ పెట్టుకున్నా. అన్న మా వాళ్ళకి చెక్కులు ఇవ్వాలి, నువ్వు చెక్కులు ఇవ్వకపోతే మర్యాద దక్కది. మర్యాద దక్కదంటే ఏం చేస్తారు? ఏం చేస్తావంటే ఏదైనా చేస్తారు. గొల్లు అంటే ఏదనుకుంటారు, గంధ గొడ్డలు మర్యాద ఏదైనా అవుతుంది. ఇది తెగబడ జాత ఏదైనా అయితే సుమారు నువ్వు బదనం అవుతావు దీంతోనని చెప్పిన. సరే నా ఇంతలో నా టర్మ్ దగ్గర రానిచ్చింది, నన్ను తీసి పారేయడం కొని పెట్టుకున్నాడు. అబ్బరకొండ ఎంత రామ సక్కనేసి వేసిండేమే. అందుకే గోసాలి నాశనం అయిపోయింది కాదు గొల్లుల గోసలు. అరే ఎర్రగొల్లోడు ఏడు వద్దాయా, గొల్ల కురుమోడు ఏడు వద్దాయా, ఇద్దరు ఏడితే మంచిది కాదా? అంతేనా? అరే ఎడి జాతి కాదా ఇది? అయితే అన్నిటికంటే ఎడి జాతి కాదా? అయితే ఈ లెక్కన బట్టి చూస్తే రాజన్న కుమిలి 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 ఎంత అల్లాడిండో. అరే ఇంకా ఏడిపోతలేదు, ఇంకా ఏడిపోతాను, ఇంకా ఏడుతాను. మరి పోతే మన కులపోడు కలిసే వరకు నా పానం కలగాలనే వాడు బాధపడబట్టి నేను బాధపడబట్టి నేను అంతే. మరి ఇప్పుడు ఈ 700 కోట్ల నిధులు దుర్వినియోగమైనవి అనేది మరి ఇప్పుడు తలసాని మెడకు చుట్టుకుందేమో ఈ కేసు. మరి ఇంట్లో మరి ఆయనకు మాకు పశుసంవర్ధక శాఖ మంత్రి ఉండే, ఆయనకు ఏమైనా బాధ్యత ఉంటే ఆయన చుట్టుకుంటది. అదే ఇంట్లో కూడా మరి ఈయనని ఇప్పుడు నిన్ను కాక ఎట్లా ముంగటేసి ఆ కోజాగా పెద్ద కోజాగా బాయికాడిది ఆ పెద్ద పులి ఎట్లా గోల్మాల్ చేసిందో, మరి తలసాయిని కూడా ఏమైనా గోల్మాల్ చేయొచ్చునా, లేకపోతే తలసాయిని పాత్ర కూడా ఇలా ఉండొచ్చునా? ఏమో తెలియదు అన్న, అలా మరుగు తెలియనిచ్చిన అరే అప్పుడు. అంతేనా? ముఖాన నాతో మాటే పని చేసే, నాతో మాటే పని చేసిండు కాదు. అంతేనా? కానీ ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఈ బ్రోకర్ గాళ్ళు కానీ ఒక మాట మాత్రం యథార్థమే రాజానా, ఈ డాక్టర్లు బ్రోకర్ గాళ్ళు కుమ్మక్కయ్యరు. అయ్యే గోర్లు ఇటు వచ్చేదట, అయ్యే గోర్లు మళ్ళీ అడిపోయేది. వాటి ఉసురు ఎట్లా పుచ్చుకుర్రు అంటే నిజంగా కూడా ఇప్పుడు నువ్వు మాట ఎర్రగొల్ల సాపరా ఏ రకంగా జరిగింది అంటున్నావో, ఈ మూగ జీవుల ఉసురు కూడా జరిగిందే. నువ్వేమన్నాను? మూగ జీవుల ఉసురు తలిగి 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 అయితే కాదే
పొలిమేరనా లేకపోతే పక్క ఊరా? అయితే ఏపీ ఏడ ఉంది, తెలంగాణ ఏడ ఉంది? నువ్వు తెలంగాణకి వెళ్ళి ఆ జీవాలు ఇక్కడ వచ్చుడు, బ్రోకర్ గాల కాడ కమిషన్ తీసుకొని అవి ఇక్కడ వచ్చుడు, మళ్ళీ ఈయనే మళ్ళీ అవి లారీ దింపుడు, తెల్లారు మరినాడు మళ్ళీ లారీ ఎక్కించుడు, మళ్ళీ పోవుడు, మళ్ళీ వచ్చుడు. అవి మేతేయడం వెయ్యాలి, నీళ్ళేడ తాగాలి. అరిల్ల పుణ్యకాలం ఆది ఉసురు పంచుకుర్రు, మూగజీవుల ఉసురు పంచుకుర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. నరసన పాపం ఆ గొర్రెలను కింది దించిన మంచుకుండు, అల్లనే తిప్పుడు. అయ్యో భగవంతా, ఇక్కడికి నీళ్ళు నిప్పలు శవ ఈ ఉసురు ఇంకా కూడా ముడుతుంది. నువ్వు ఏమన్నాను? గొర్రెలను ఉసురు, గొర్రె ఉసురు తలిగి సర్వనాశనం అయిపోదురు కాకపోదురు. బా చెప్తుంటేనే పానం రోమాలు నిక్కపరుస్తున్నాయి. ఆటి నీళ్లు లేక నిప్పులు లేక మళ్ళీ ఎండాకాలం పొద్దు కిందికి మీదికి ఎండ కొడుతుంటే ఆడికి ఏడ నీళ్ళు తాగాలి, ఏడ మీద మెయ్యాలి. ఒక్క పూట బువ్వ తినకపోతే, ఒక్క పూట టిఫిన్ చేయకపోతే పానం చక్కెర వచ్చి నేను అడ్డం పడుతున్నా అని చెప్పుకో తిరిగే ఈ రోజుల్లో నీ పాడైపోను మూగజీవులు. నరసనా, నేను కన్నీళ్లతోనే చెప్తాను నీతోటి. ముందటుంటే ఎడుతును కావచ్చు, నేను కన్నీళ్లతోనే చెప్తానా. కులమా నన్ను క్షమించండి, కులమా నన్ను క్షమించండి. నన్ను ముందట భూముల పెట్టి నన్ను ఎరబెట్టి గొల్లోలను దోషపారదగిండు. ఆ దోషపారేసినోడు ఎవడైనా నాశనం కావాల్సిందే. ఎంత శ్రమ పుచ్చుకుర్రేవే, నీ శ్రమ పాడైపోను. అరే నేను జైలుకు పోతుని, ఉద్యమం చేస్తుని, అన్ని జిల్లాలు తిరుగుతుని, అన్ని మీటింగ్లు అటెండ్ అవుతుని, 10,000 మీటింగ్లు అటెండ్ అయినా నడుస్తాను నేను ఒక్కడిని. అయ్యో గోస పాడైపోరు గారా, ఇంత కష్టపడడానికి ఫలితం దక్కపాయ్. నా ఉసురు తల్లి పోలే, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నాశనం అయిపోలే. నా ఉసురేంది మొత్తం నా యావత్ మన కులం ఉసురు. అదే గొల్ల కులం ఉసురు తలిగితే ఎడ్జోడు కాదు, ఎడ్జోడు ఎడితే. కొంతమంది పాపం డీడీలు కట్టి ఇంతవరకు గొర్రెలు కూడా రాక వలపోస్తున్నారు పాపం ఆ గొల్ల కులం బిడ్డలు. వాడు డీడీలు ఇడిపించుకునేటట్లేదు, వారికి గొర్రెలు వచ్చేటట్లేదు. అవు ఇప్పుడు అవి ఎన్సిడిసి అనేది సెంట్రల్ సబ్సిడీ అన్న, యావత్ భారతదేశంలో వస్తుంది ఆ సబ్సిడీ. నేను అప్పుడు పోరాడి తెస్తే యావత్ భారతదేశంలో వస్తుంది. ఇప్పటికి రాజస్థాన్ తర్వాత మనమే ఉన్నాయి గొర్రెలు తెలంగాణలో ఈ దరిద్ర కాలంలో కూడా. చూడు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు కర్మ ఇది వదలదు, ఏం వదలలే, వదులుతుంది అన్న. ఇంకా తరతరాలు తగులుతుంది అది. అంతేనా? తరతరాలు తగులుతుంది మా ఉసురు. అరే కన్నీళ్ళతో దాపించిన శాపన తగులుతుంది కాదన్న. అవు 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 కానీ నువ్వు ఏడులోకి రాజన్న పాపం, నేను ఫోన్ చేసి నేను ఏడిపించినట్టు అయింది. కానీ అరే ఏడుపు అంటే ఆగుతుంది అన్న. నేను 83 నుంచి తిప్పల పడుతున్నాయి ఆ స్కీమ్ కోసం. 83 ఎన్నడు 83 ఇవాళ 2026 25కి వచ్చిందా, 24కి వచ్చిందా? 25కి వచ్చే 25 కంటే నేను 83కు దీనికి లెక్క పెట్టు అన్నట్టు ఉంచాలనిస్తాను కులం కోసం. ఇలం లేదా పొలం లేదా నాకు పొలం వద్దన్న, కానీ కులం అయ్యా చచ్చిపోయినాడు సానుభూతి అని ఉండద్దా? అదే 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 కానీ నోవి బూరే నోసి తినడం అంటే గిదే కావచ్చు. సరేనా, ఎవరైనా పుడుగైతాడు పట్టు. ఎవరు చేస్తే ఆ దోషులను శిక్షించాల్సిందే. అందులో రాజేవాడు ఉంటే కూడా ఆయన కూడా శిక్షించాలి. ఎంత నిజాయితీ ఉంది మీ దగ్గర. వాడుంటే కూడా వాళ్ళకి ఏమైనా దొరికితే నన్ను కూడా శిక్షించాలి. ఇగో ఇంట్లో అది కూడా ఆశీర్గో. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేసి ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తుంది. ఈ స్కీమ్లో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తలసాని ప్రత్యేక అధికారి కావడంతో ఈ అంశంలో మాజీ మంత్రి తలసానికి చిక్కులు తప్పవని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది అనేది రాసుకొచ్చారు పేపర్లో. సరేనా, మరి ఏంటిదో పేపర్ ఏంటిదో మన ఏందో మా శనాందో ఇక నాకు పణం తగలిస్తాను అన్న, ఇక నేను పెడతాను నేను బాగా. సరే మంచిది శనార్థి. చూసినారులా పాపము